హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మా తమ్ముడైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము మొన్న. అంటే మా ఊర్లో జాతర అవుతుంది కదా, ఆ ఎగ్జిబిషన్కి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రియాక్షన్స్ చూడండి. యాక్చువల్లీ జెయింట్ వీల్లో ఎక్కుదాం అనుకున్నాం, బట్ బ్రేక్ డాన్స్ ఎక్కాక జెయింట్ వీల్ ఎక్కుదామా అని అనుకున్నాం. సరే అనుకుని బ్రేక్ డాన్స్ ఎక్కాము. పోనీలే ఏదో అంటే జస్ట్ ఉంటుందని అనుకుని ఎక్కాము. మా రియాక్షన్స్ చూడండి. ఎక్స్పెరిమెంట్ అయితే నెక్స్ట్ ముందు జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం. మా తమ్ముడు అన్నాడు ఇది ఎక్కుదాం అక్క బాగుంటుంది అని. బట్ చాలా అంటే చాలా కళ్ళు తిరిగేసాయి నాకు. నా రియాక్షన్ మీరే చూస్తారు కదా ఎలా అయిపోయానో. చూడలేదు, నాకు చొక్కలు కనబడ్డాయి. మరి ఎప్పుడు ఎక్కడే అంటే మేము అనుకున్నాం జస్ట్ నార్మల్గా ఉంటుందని. బట్ నేను అది ఎక్కాక మరి ఇంకేది ఎక్కనని గోలెట్టేశాను. అలా ఉంది. అలా అక్కడ అయ్యాక ఇంకా అది మర్చిపోలే. మా తమ్ముడు అన్నాడు పోనీ ఇదేనా జస్ట్ ఎక్కువ అని అన్నాడు. సరే ఎక్కుదాం అయితే అనుకొని ఇదైతే ఎక్కాము. ఇదేం పెద్దగా ఉండదు కదా, బట్ దీనికి కూడా నేను జడిసానంటే మీరే చూడండి అది ఎలా అనిపించిందో నాకు. దీని వెనకోటి ఉంది, ఇంకా అది మరి అడగండి, అంత డేంజర్గా ఉంది. పోనీలేదు ఎక్కుదామా ఎలా ఉందా ఏంటని. చాలా జనాలు ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 15 minutes పడుతుంది ఒక్కొక్క దగ్గరికి వెళ్ళడానికి. మాకు ఇదంతా ఫ్రీయా లేదా నార్మల్గా డబ్బులు ఇచ్చా నేను తర్వాత చెప్తాను చూడండి. నెక్స్ట్ మా తమ్ముడికి అడిగాను, రే ఇది ఎలా ఉందిరా ఏంట్రా అంటే, అక్క ఇంకెప్పుడు ఎక్కద్దక్క, మనం అన్నీ ఎక్కేసాక అది ఎక్కాల్సింది, మనదే తప్పు అని అన్నాడు. నీకు అది ఎలా కనిపించింది? మెయిన్ రీజన్ ఏంటంటే మేము యాక్చువల్లీ జెయింట్ వీల్ అన్నీ ఎక్కేసాక అది ఎక్కాల్సింది, మాదే తప్పు. మేము అనుకున్నాం అది ముందెక్కిపోతే బాగుంటుంది కదా అనుకొని మేమైతే ఎక్కాము. బట్ మరి ఏం చేస్తాం, ఎలా అవ్వాల్సింది అలా అయ్యింది. బట్ చాలా కళ్ళు తిరిగిపోయి ఇంకా జన్మలో నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్నాను. ఇంక జన్మలో ఎక్కకూడదు, జన్మలో ఎక్కను. అది బాగా పెద్దది. ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్కాము, మామూలుగా లేదు. చూడాలి మరి ఎలాగుంటుందో. అసలు జనాలు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఇది ఎలా ఉందో మీరే చూడండి. నాకు ఇది ఎక్కానే కానీ నాకు భయం వేస్తుంది, మళ్ళీ అలా అవుతుందేమో అని. బట్ పర్లేదు, ఇది అంతేం భయం వేయలేదు. మా తమ్ముడు దీనికి కూడా అరుస్తావేటక్క అని అంటున్నాడు. మెయిన్ రీజన్ ఎందుకు అలా అవుతున్నానంటే, నా ఫోన్ పడిపోయిందంటే నాకు జన్మలో ఫోన్ కొనివ్వరు మా ఇంట్లో. ఇంకా అలా అని మా తమ్ముడేమో ఫోన్ పడిపోయిందంటే అంతే అక్క, మనం బడిపడినా సరే రేపటికి ఇంకా ఏదో ఉంటుంది, ఫోన్ కానీ పడ్డదంటే ఇంకెప్పుడు కొండదని. ఇటు సైడ్ అది టర్నింగ్లో టఫ్ మన స్పీడ్గా వస్తుంది కదా, నేను యాక్ని రజిస్ మీద పడిపోతున్నాను అంతలా అనిపించింది. బట్ దాని అంత భయం అయితే వేయలేదు నాకు, ఏదో జస్ట్ కొంచెం భయం వేసింది. అంటే ఇది చిన్నది కదా, ఇంకెప్పుడు మాత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాలని మాత్రం నేను అనుకున్నా. నా మైండ్ సెట్ ఏంటంటే అలా వెళ్ళిపోద్దేమో ట్రైన్, అమ్మో పడిపోద్దేమో, లేకపోతే ఆగిపోద్దేమో, కింద పడిపోద్దేమో అలానే అనిపిస్తుంది నాకు. అంటే ఒక్కసారి అలా అయితే ఇంక అలానే అనిపిస్తుంది కదా. ఇంకెప్పటికీ లైఫ్లో ఎగ్జిబిషన్కి అయితే రానని చెప్పాను. మా తమ్ముడైతే ప్రతిదానికి జడుస్తే ఎలాగే అని అంటున్నాడు.
బాగా ఉంటాడు ఇప్పుడు, బాగా ఉంటాడు. ఎక్స్పెరిమెంట్ పర్లేదు, బాగానే అనిపించింది. అంటే అంత భయం వేయట్లేదు, అది ఎక్కాం కదా మాకు చొక్కలు కనబడ్డాయి. వీడియో తీయాల్సింది, మా తమ్ముడు తిట్టిన తిట్లు కనబడదు. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే మాకు ఇదంతా ఫ్రీ అనమాట, ఫ్రీ. ఇంకా అలానే వచ్చాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, దేవుడి దగ్గర ఉంటుంది. వాడుతుంటానే మా తమ్ముడు ఏదో వాడతాడంట, పోతాం వెళ్ళి. అక్కడికి అది అయ్యింది. అలాగన్నీ చూస్తున్నాం. మా తమ్ముడు గన్ షూట్ ఏదో చేస్తాను అంటే పదరా నేను కూడా చేస్తాను అని చెప్పాను. అంటే ముందు అనుకోలే, అక్కడికి వెళ్ళాక మాత్రం చేశాను. ఎలా చేసాం ఏంటి అన్నది మీరు కూడా చూడండి. మా తమ్ముడు అనుకున్నాడు ఏదో వస్తుందేమో గన్ షూట్ చేస్తేనే, వాడు ఏమి ఇవ్వలేదు. బట్ 50కి 10 బుల్లెట్స్ అంట. మేము రదీస్ ఒక 8 బుల్లెట్స్ ఎన్నో తీసుకున్నాడు, నేను ఒక 3 బుల్లెట్స్. నావి ఎలా పేలయ్యో వాడివి ఎలా పేలయ్యో చూడండి. అంటే ఇదే ఫస్ట్ టైం మేము ఇలా చేయడం. రెండు పేలే ఏంట్రా. నెక్స్ట్ పేర్లేదా, ఇంకోటి పేర్లేదు. తమ్ముడు పబ్జీలా చూసి కొడదాం అనుకుంటున్నాడు, ఎప్పుడు పేలింది. అదే ఒకటి నాకు ఉంచురా. అరే ఇంకోటి ఉందా, నాకు 4 ఉన్నాయి. నెక్స్ట్ మరి మనం కొట్టామంటే మామూలుగా ఉండదు. చూద్దాం. అయిందా ఏంటో మనం ఏ గేమ్ ఆడినా సరే పెద్దగా సక్సెస్ అవ్వం. బట్ ఈ గేమ్లో మాత్రం తెగ 2 బుల్లెట్లు అయితే కొట్టేసాం. మనిషి అయ్యి ఉంటే బాగున్నాను అని అనిపించింది. నెక్స్ట్ ఇంకో ఎక్స్పెరిమెంట్కి వెళ్తున్నాం అని అనుకోకండి. ఎక్స్పెరిమెంట్కి అయితే వెళ్ళట్లేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు రండి. ఏదో స్పెషల్గా ఏదో వేసాలు వెళ్తున్నాయంట, అక్కడికి వెళ్తాం. మీకు లైట్గా అర్థమయ్యే ఉంటుంది. మా సైడు అంటే 108 ఎన్నో హనుమాన్లని వెళ్తున్నాయి దేవుడి దగ్గరికి వేసాలు వేయడానికి. అమ్మవారు తిరుగుతారు కదా, ఆల్రెడీ అమ్మవారు బయలుదేరిపోయారంట అక్కడ. నేను వెళ్ళాను కానీ వీడియో అయితే తీయడం అవ్వలేదు. యాక్చువల్లీ మ్యూజిక్ కూడా పెట్టారు, మ్యూజిక్ కూడా. బట్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇంక మ్యూజిక్ పెట్టలేదు, నేను మాట్లాడతానని. అంటే రాముడు సీత కన్నా సీత చాలా బాగుంది. నా ఫోన్ అంత క్లారిటీ లేదు కానీ లేకపోతే తీసేదాన్ని. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే చాలా జనాలు ఉన్నారు. మేము ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నప్పుడు చూసాం ఇది. మళ్ళీ అది అక్కడ సగం దాకా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ చుట్టూ తిరిగి ఫ్రంట్లోకి వద్దామని ఫ్రంట్లోకి వచ్చాము. బాగుంది, అంటే అన్ని వేసాల్లాగా నాకైతే అనిపించలేదు కానీ చూసిన వేసాలన్నీ అయితే బాగున్నాయి. నాకు ఇక్కడ యాక్చువల్లీ ఒకడు దెయ్యం వేసం వేసి జడిపించాడు. నేను ఆ వీడియోలో ఉండిపోవడం వల్ల అది రికార్డ్ చేయలేపాను. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి. నేను అనుకుంటాను ఎప్పుడు నా వీడియో మొత్తం అందరూ చూస్తారు అని. రావణాసుడు ముందేమో నార్మల్గా హనుమాన్ వెళ్తున్నారు, నెక్స్ట్ ఏమో రాముడు సీత వెళ్తారు, ఆ నెక్స్ట్ ఏమో రావణాసుడు. సరిగ్గా సరిపోయింది వాళ్ళు ఎవరు వేసారో వాళ్ళకైతే ఆ వేషం. ఇంకా అక్కడతో అయిపోయింది. మీరు లైటింగ్ పైన మొహం వెళ్ళిపోతుంది కదా, ఎక్కడికంటే దేవుడు బయలుదేరిందంట తిరగడానికి. దేవుడు కలడానికి వచ్చాం.
అమ్మవారు వచ్చే టైంకి ఇంక తీయడం అవ్వలేదు, అంత జనాలు ఉన్నారు అసలు. అక్కడ కొంచెం సేపు తీసి మేము దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాము. ఇంతలో అమ్మవారు అయితే వెళ్ళిపోయారు. ఇంకెందుకులే వచ్చేటప్పుడు తీద్దాం అనుకొని నెక్స్ట్ టైం మా పిన్ని వాళ్ళతో వెళ్ళాంలేండి. ఆ నెక్స్ట్ డే అది దేవుడు అటు నుంచి రావడం అయితే తీసాం, అమ్మవారు రావడం. మీకు అది కూడా చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. ఇంకా అలా మా బాబాయ్ కూడా కనబడ్డారు అక్కడ మా బాస్ కొంచెం పల్లెటూరు బాస్ లాగా ఉంటుంది, బట్ ఏం అనుకోకండి, అడ్జస్ట్ అయిపోండి. ఇంకా అక్కడితో అయితే మా తిరగడం అయిపోయింది. నేను బాగా అలిసిపోయానని మా బాబాయ్ నాకు మా తమ్ముడికి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాడు. అక్కడితో ఈ వీడియో కూడా ఎండ్ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నా ఛానల్కి అయితే. బాయ్ బాయ్. అయిపోయింది, వీటితో అయితే లాస్ట్ చేసాను. దేవుడి దగ్గరికి వచ్చిన వీడియో నేను పెట్టలేకపోయాను, జనాలు కుమ్మేశారు. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.